2024లో టీడీపీ కోసం ఎంత దూరమైనా పోతానంటున్నారు ఎన్టీఆర్. మా తాతగారు పెట్టిన పార్టీ భూస్థాపితం అవుతుంటే చూస్తూ ఊరుకునేదానికి నేనేమి సామాన్యమైనటువంటి ఆర్టిస్ట్‌ని కాదు కదా! ఖచ్చితంగా మా తాతగారి యొక్క కల నిజం చేయాలి. మా తాతగారు ఖచ్చితంగా చేసినటువంటి ఈ భారీ పార్టీకి మంచి విజయం రావాలి. ముందు ముందు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందుతుందనైతే నేను ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్తున్నటువంటి విషయాల ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుందనైతే చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్న దాని ప్రకారం మరి నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఓటమినైతే నేను ఒప్పుకోనని రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ఎంత దూరం ప్రచారానికైనా వెళ్తాను. పాదయాత్ర అయినా, రథయాత్ర అయినా, ప్రచార సభలకైనా, బహిరంగ సభలకైనా నేను సిద్ధమే అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇన్ని రోజులు ఉన్నది వేరు. ప్రస్తుతం సినిమాలకి ఒక బ్రేక్ తీసుకోవడం జరిగింది. తర్వాత అవి పూర్తవుతాయి. కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల కోసం నేను రావడానికి సిద్ధమే అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎంత దూరమైనా సరే నేను ప్రచారంలో పాల్గొంటానంటూ తారక్ చెప్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్నికలకి సంబంధించిన విషయాల్లో బిజీగా ఉన్నారట. దేవర సినిమా కూడా కొద్ది రోజుల్లో ఆయన వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలక్షన్స్ అయిపోతే ఇక అంతా ఫ్రీయే కదా! కాబట్టి అప్పటికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలకి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి మరి నిజంగానే భారీగా అయితే వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది.